మౌనంలో ఉన్న మహిమ. యాకోబు 1. బడి పనిముట్ల దుకాణం. యాకోబు చెక్కతో పని చేస్తున్నాడు. యేసును చూసి నిశ్శబ్దంగా ఆలోచిస్తున్నాడు. నాయకుడిగా కాక, ఒక అన్నగా మొదలైంది యాకోబు ప్రయాణం. రక్తసంబంధం, విశ్వాసం మధ్య అంతర్గత పోరాటం. 2. కుటుంబ బాధ్యతలు. యోసేపు ఇంట్లో ఒంటరిగా కూర్చున్న యాకోబు, బాధతో మౌనంగా ఉండడం. తండ్రి మరణించినప్పుడు, పెద్దవాడిగా కుటుంబ భారాన్ని మోశాడు. కాని ఇంకా అతనికి విశ్వాసం తలుపు తట్టలేదు. 3. పునరుత్థిత క్రీస్తుతో వ్యక్తిగత సమావేశం. వెలుతురు మధ్య యేసు ప్రత్యక్షమవుతాడు. యాకోబు కన్నీళ్లతో కూలిపోతాడు. ఒక మౌన క్షణంలో, పునరుత్థిత యేసు ప్రత్యక్షమయ్యాడు. యాకోబు అనుమానాలను విరగదీశాడు. అతని హృదయాన్ని మళ్లీ నిర్మించాడు. 4. జెరూసలెం సభ. యాకోబు నిర్ణయం. పెద్దల మధ్య ఉన్న యాకోబు శాంతిగా విన్నాడు. చివరకు నిలబడి మాట్లాడాడు. కాలం గడిచింది. అప్పుడు యాకోబు తన స్వరం వినిపించాడు. తీవ్ర చర్చల నడుమ, శాంతిని తీసుకువచ్చాడు. నీతి పాఠం. వినయము, విశ్వాస మార్పు, ఐక్యత మరియు ధైర్యం.